ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు, ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు. మీకున్నటువంటి ప్రార్థన అవసరాలని మాకు పంపించినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. దేవుని గొప్ప కార్యాలు మీరు కనుక చూసినట్లయితే, మీ జీవితాల్లో దేవుని మేలులు కనుక కనపడినట్లయితే మీరు దేవునికి కానుకలు అనేవి పంపించవచ్చు. ఆ వాట్సాప్ నంబర్కే గూగుల్ పే నెంబర్ కూడా ఉంటుంది, సేమ్ ఒకటే, రెండు. ఇకపోతే ఈరోజు దేవుని వాక్యంలో దేవుని మీదనే నిలబడి ఉండాలి. ఇంకొకటి ఏదన్నా బిర్రు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బిర్రు ఉంటుంది. అంటే నాకేంది అనేటువంటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి, ఉన్నదాన్ని చూసుకొని. పితరులైనటువంటి ఒక దేవుని జనాంగంలో ఉన్నటువంటి పితరులైనటువంటి వారిద్దరూ ఆ బిర్రు అనేది వారికి ఏ కోసైనా కూడా లేదు. ఒకవేళ అదేదన్నా ఉంటే ఆ బిర్రు, ఆ లెక్కలేని తనం దేనన్నా చూసుకొని విర్రవీగేటువంటిది ఏదన్నా ఉంటే అది దేవుడే, మరి ఇంకోటి కాదు. దేవుడు మాత్రమే వాళ్ళ జీవితానికి ఒక బిర్రు. నాకేంది, ఎంత నలిగిపోయే పరిస్థితులు వచ్చినా సరే నాకేంది అనే బిర్రు వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. వాళ్ళ జీవితాలు కనపడతా ఉన్నాయి అలాగా. అందులో మొదటిగా పితరుడైనటువంటి దావీదు, రెండో వారు వచ్చేసి సమూయేలు తల్లి, తెలుసు కదా. సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. ఆ పేరు హన్నా. ఆమె, వీళ్ళిరువురు కూడా వాళ్ళకి కలిగినటువంటి అతిశయాన్ని చూసి లోకానుసారంగా ఉండాలి, సంతోషపడినట్లు లేదు. అసలు వాళ్ళకి లోకానుసారంగా అతిశయం అనేది కూడా లేదు. ఉన్న ఒక్క ధైర్యము, ఉన్నటువంటి ఒక్కటే ఒక్క బిర్రు ఏంటంటే నాకేంది అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనను మాత్రమే వాళ్ళు చూశారు. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 6-7 వచనాల్లో రాబడినటువంటి మాట, హన్నా గురించి రాస్తా, ఆమెకి శత్రువుగా ఉన్నటువంటి పెనిన్నా, ఆమె పేరు పెనిన్నా. వీళ్ళిద్దరు కూడా, హన్నా పెనిన్నా ఇద్దరు కూడా ఎల్కానా అనేటువంటి ఒక మనుషునికి భార్యలు. ఇద్దరు కూడా భార్యలు. అయితే ఈ హన్నాకి గర్భఫలం అనేది ఉండదు, పిల్లలు లేరు. ఆ పెనిన్నాకు మాత్రం పిల్లలు ఉంటారు. ఇద్దరు ఒక మనుషుని భార్యలే. అయితే ఆ పెనిన్నా ఏం చేసేదో చూడండి ఒకసారి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను. చెల్లెలను అనుకోవాలా. ఈ పెనిన్నా అనేటువంటి ఆమె హన్నాకి చెల్లెలు. ఈమె హన్నాకి వైరియగు అని రాయబడ్డది. వైరి అంటే తెలుసా? వైరియగు అంటే శత్రువగు. వైరి అంటే శత్రుత్వం. వైరి అనేటువంటి మాట వచ్చినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వైరి అంటే అర్థం ఏంటంటే శత్రువగు పెనిన్నా, ఈమెకి సంతానం లేదు కదా హన్నాకి, విసికించుటకై ఏ పని చేసినా సరే దెప్పి పొడవటం,
హన్నాకి పిల్లలు లేరు. డైరెక్ట్ కాకుండా ఇక ఏది చేసినా సరే సూటిపోటు మాటలతోటి దెప్పి పొడవటం ఇట్లాగా చేస్తా ఉన్నది. హన్న ఆ సమస్యల్లో పడి నలిగిపోతా కోపం తెచ్చుకొని ఏమీ కూడా చేయలే. చివరికి భర్తని రెచ్చగొట్టి భర్తని ఆ పునిన్న మీదకి పంపించి మయ్యర అంటే దంచు ఎట్లా కొడతావు, కాళ్ళు చేతులు ఎరగొట్టు అని ఈ హన్న భర్తను ఊసిగొలిపి పంపించవచ్చు. ఎందుకంటే ఈ హన్న ఆ భర్తకి పునిన్నా కంటే ఇష్టం అని రాబడ్డది. ఈ హన్న భర్తకి చాలా ఇష్టమంట. పిల్లలు ఉన్నటువంటి ఆమె కంటే, ఆ పిల్లల కంటే పిల్లలు లేనటువంటి ఈ హన్న భర్తకి చాలా ఇష్టమంట. ఎంతగా అంటే ఆమెకి ఒక భాగం ఇస్తే ఈ హన్నాకి 2 భాగాలు ఇచ్చేటోడంట ఆ భర్త. అంత ఇష్టం ఉన్నటువంటి ఆ భర్త, అంతగా ఈమెను ప్రేమించేటువంటి భర్త ఉంటే ఈయన ఆ భార్య మాట వినేటువంటి మనిషి. మరి నన్ను ఇట్లాగా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నది, ఒకసారి ఆమె సంగతి చూడని చెప్పి నన్ను ఒక్క మాట అంటే సాయంత్రానికి మటన్ షాప్లో ఎలాగైతే కాళ్ళు చేతులు ఏలగట్టుంటాయి, అట్లాగనే ఆ పునర్నాకి సాయంత్రానికి కాళ్ళు చేతులు ఏలగట్టేటువంటి మనిషి. ఈమె ఒక్క మాట చెప్తే చాలు. హన్న ఒక మాట భర్తకి చెప్తే నన్ను ఇట్లాగా విసిగిస్తా ఉన్నది, కోపం పుట్టిస్తా ఉన్నది. ఎంతగా విసిగిపోయి ఉండాలి. అది కూడా నోటి మీద కొడితే 1-2 రోజుల్లో బాధపడవచ్చు. ఏ విషయంలో అయితే స్త్రీలు బాధపడకూడదో ఆ విషయంలో బాధపడేటట్లు విసిగిస్తా ఉన్నది. నువ్వు స్త్రీలకి ఇబ్బందులు పెట్టు, ఏ విషయంలో అయినా సరే బాధపడి ఊరుకుంటారు. కానీ గర్భఫలం విషయంలో వాళ్ళకి వచ్చేటువంటి బాధ తొలగిపోదు. ఆ విషయాన్ని ముందేసుకొని అందుకే రాయబడ్డది. వైర్యకు పెనున్న ఏం చేస్తా ఉన్నదంటే విసిగిస్తా ఉన్నది, కోపం తెప్పిస్తా ఉన్నది. ఇక రోజులో ఎంతగా విసిగిపోయి ఉండాలో హన్నాకే తెలుసు, అనుభవించినటువంటి ఆమెకే తెలుసు. అంత అనుభవించుకుంటా కూడా హన్న ఏం చేస్తా ఉన్నదంటే ఆ పరిస్థితుల్లో ఏ మాత్రం కూడా మనం చెప్పుకున్నట్లు భర్తని ఉసుకొలిపి ఆమె మీదకు పంపించినట్టు లేదు, కోపం తెచ్చుకొని ఆమె ఏదన్నా చేసినట్టు లేదు. ఆ కోపాన్ని అంతా కూడా ఏం చేస్తా ఉన్నదంటే దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉన్నది. ఆ కోపాన్ని చూపిస్తా ఉన్నది, దేవుని సన్నిధికి పోయి కోపాన్ని చూపిస్తా ఉన్నది, రోషం చూపిస్తా ఉన్నది. మనం కూడా ఉపవాసం చేసేటప్పుడు సమస్యలు ఏమి లేకుండా నెమ్మదిగా ఉంటే ఒకలాగా చేస్తాం. సమస్య ఏదన్నా ఉంటే ఆ సమస్యను బట్టి ఇంకొంచెము ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో పెనుగులాడతాం దేవుని సన్నిధిలో. అలాగా హన్న ఏం చేస్తా ఉన్నదంటే అక్కడ ఎంతగా విసిగిపోయిందో, ఆ ఇంట్లో ఎంతగా విసిగించబడ్డదో, అక్కడ ఎంతగా కోపాన్ని పంటి బిగువన భరించి దిగమింగి గొంతులో పెట్టుకొని కోపాన్ని అంతా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉంది. 7వ వచనంలో రాయబడ్డది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ నుండగా హన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. ఇక దేవుని సన్నిధికి పోవటం, తిండి తెప్పలు మానేసి దేవుని సన్నిధిలో కూర్చొని ఏడ్చుకుంటా ఉంటాం. అన్నం కూడా మర్చిపోతా ఉన్న దేవుని సన్నిధిలో.
దేవుని మందిరానికి పోయినప్పుడల్లా ఇద్దరు భార్య భర్తలు కలిసి దేవుని మందిరానికి పోయినప్పుడల్లా కోపం తెచ్చుకుంటా ఉంది. ఇక కోపం తెచ్చుకొని ప్రార్థన చేస్తా ఉన్న దేవుని సన్నిధిలో తిండి తిప్పలు మానుకొని ఏడ్చుకుంటా. ఎందుకంటే ఆడ శ్రమ అనేది మర్చిపోయేది కాదు, అనుభవిస్తే తీరిపోయేది కాదు. కొన్ని శ్రమలు అంటే అనుభవించిన అనుకోండి తీరిపోతాయి. యేసుప్రభు వారు ఏమని ప్రార్థన చేస్తారంటే, ఈ సిలువను నేను ఎక్కితేనే పక్క తప్పుకుంటుందంటే సిలువ అనేది నేను ఎక్కుతా, ఆ శ్రమని నేను అనుభవిస్తేనే పక్కకు పోతుందంటే ఆ శ్రమని నేను అనుభవిస్తా అని ఆ శ్రమను అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత వెళ్ళిపోతుంది పక్కకి. ఇక అక్కడతో అయిపోయింది. ఈమెకు వచ్చినటువంటి శ్రమ అనుభవిస్తే పక్కకు పోయేది కాదు, అనుభవిస్తూ ఉంటే పెరిగిపోయేటువంటి శ్రమ. అనుభవిస్తూ ఉన్నది పెరుగుతూనే ఉంది. ఇక ఎంత శ్రమలో పడి, ఒక రకంగా చెప్పాలంటే చెప్పుకోలేనంత బాధ అంతటిని తెచ్చి దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంది. మొదట మనం చెప్పుకున్నాం ఏమనంటే, ఈయనకి హన్నాకి దావీదుకి ఉన్నటువంటి అతిశయం ఏంది? నన్ను ఎవడు ఏం చేయలేడు. ఎన్ని శ్రమలు వచ్చినా, శత్రువు అనేటువంటి వాడు ఎవడొచ్చినా సరే నాకు ఒక బిర్రు ఉంది, నేను నా దేవుని వైపే చూసుకొని ఉంటా. వీళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆ ధైర్యం ఏంటంటే, నాకు నా భర్త ఉన్నా కానీ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అనేది ఆ భర్తని కూడా పక్కకు పెడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ హృదయం అంతా కూడా దేవుడే. వాళ్ళ సమస్యలను తీర్చగలిగేటువంటి వారు ఉన్నారు, కానీ సమస్యను మర్చిపోయేటట్లుగా చేయగలిగే వారైతే కాదు. ఎల్కానా హన్నా భర్త. ఈ ఎల్కానా ఆ బాధని తీసివేయగలుగుతాడేమో కొంచెం సేపు, కొన్ని రోజులు, కానీ పూర్తిగా సమస్యని తొలగించలేము. ఈమె బిర్రు ఏంటి? తొలగించేటువంటి దేవుడు ఆమె హృదయంలో ఉన్నాడు. ఇక భర్త కంటే దేవునికే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి, మొదటిగా దేవునికి విలువిచ్చి దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తా ఏమని మాట్లాడుతుందో తెలుసా? దేవుడు ఆశీర్వదించిన తర్వాత 2వ అధ్యాయము 3వ వచనం, మొదటి సమూయేలు గ్రంథంలోనే 2:3, యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు నీ నోట రానియ్యకుడు. ఎందుకంటే చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నేను ఒకవేళ నా పెనిమిటికి దొడ్డు కర్ర ఇచ్చి ఆ మీదకి పంపిస్తే ఆమె కాళ్ళు చేతులు ఎరగొడతాడేమో కానీ నా భర్త, నేను అలాగ చేయకుండా నా హృదయంలో ఉన్నటువంటి ఆయన మీద నా అతిశయము, నా బిర్రు, నేను దేవుని చూసుకొని ధైర్యంగా నేను జీవితాన్ని ఎలా తీస్తూ ఉన్నానో ఆయనను చూసుకొని ఆ పని చేయకుండా దేవుని మీదనే నా విశ్వాసం ఉంచి నిలబడితే ఆయన చూసిండు. ఆకాశంలో ఉన్నటువంటి ఆయన నన్ను చూసి క్రియలను పరీక్షించేటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, గర్వంతో కూడినటువంటి మాటలు మీ నోట్ల నుంచి రానియొద్దు. ఇంకా కాకండి. ఎన్ని రోజులు గర్వంతో తిరుగుతారు? అన్ని రోజులు మీరైతే కాదు కదా. ఆయన ఒక దేవుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే లిమిట్ పెడతాడు, ఇంతవరకే అని. అది దాటిన తర్వాత ఏం జరుగుతుందంటే దేవుని యొక్క తీర్మానం అనేది నెరవేర్పులోకి వస్తుంది. అప్పుడు
గర్వపు మాటలు అనేవి రావు ఇక. ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత అతిశయమో ఆమె హృదయంలో పెట్టుకొని దేవుని గురించి ఎంతగా పాకులాడిందో, ఆ నెరవేరినప్పుడు ఆమె హృదయము దేవుని సన్నిధిలో ఉప్పొంగిపోతా ఉన్నది. దేవుని సన్నిధిలో ఉప్పొంగిపోతా ఉన్నది. అనంత జ్ఞానియాಗಿ దేవుడు ఏం చేస్తాడంటే, ప్రతి ఒక్కరి పనులు కళ్ళతోటి చూసి వాళ్ళకున్నటువంటి గర్వపు నోరుని మూసేస్తాడు. ఆమె దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. మన జీవితాల్లో మనకుండేటువంటి ఆ పీర్య అనేది, అతిశయం అనేది దేవునిని బట్టి మాత్రమే ఉండాలి. కానీ మన వెనక వచ్చేది, మనలో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో, మన వెనక వచ్చేది మనలో ఉన్నది, మనకు లోకానుసారంగా కలిగింది, అవి ఏ మాత్రం కూడా అక్కరకు రావు. ఒకవేళ అటువంటిది మనలో ఉంటే తీసేసుకోండి. హన్నా వలె, దావీదు వలె దేవునిని చూసి నడిచేటువంటి, కొనసాగించేటువంటి స్థితిని కలిగి ఉండండి. ధైర్యవంతుడు ఆయన. బలవంతుల యొక్క బలం అంతటిని కూడా పటమని విరిచేస్తాడు. ఆ దేవునిని వీరి హృదయాలలో నిలుపుకొని ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే, ఆ వైరియకు పెనిన్న మాట ఏమైపోయిందంటే పడిపోయింది. ఒక్కసారిగా పడిపోయింది. చిత్రం ఏంటంటే, ఆ వైరియకు పెనిన్న పిల్లలు పెద్ద గొప్పోళ్ళు అయితే కాదు. ఈ హన్నా ఉంది కదా, ఈయన కొడుకు సమూయేలు, ఈ దేశానికి ఈ చివరి నుంచి ఈ దేశానికి ఈ చివరి దాకా అని రాయబడ్డది. సమూయేలు పేరు ఆ కొన నుంచి ఈ కొన దాకా అందరికీ తెలిసిందంట. అరే, సమూయేలు గొప్ప ప్రవక్త అంటారా అని చెప్పనని. ఈయన సంతానమైనటువంటి సమూయేలు గొప్ప ప్రవక్త, ఇప్పుడు కూడా గొప్ప ప్రవక్తే. ఆమేన్. ఈయనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ గర్భఫలము దీవించబడ్డది. ఆమెకి దేవుడు ఇచ్చిన గర్భఫలం దీవించబడ్డారో లేరో బైబిల్లో రాయబడలే. ఉన్నారు గర్భఫలం, కానీ హన్నా కంటే దీవించబడ్డా. హన్నా గర్భఫలము దేవుని చేత బహుగా దీవించబడ్డది. ఆ గర్భఫలమైనటువంటి ఈ సమూయేలే మనం చూస్తూ ఉన్నటువంటి ఆమె కుమారుడు, దేవుని ప్రవక్త. అంతటి స్థితిలోనికి రావటానికి కారణం ఏంటంటే, దేవుడు బలమై ఉన్నటువంటి ఆశ్రయము మన జీవితాలకు. మరలా ఇంకొక దైవజనుడు ఉన్నాడు కదా ఇశ్రాయేలీయుల్లో, దేవునిని బట్టి అతిశయించేటువంటి మనిషి దావీదు. ఆయనను ఒకసారి మనం ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనం. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. దావీదు యుద్ధంలో ఆరితేరిన మనిషి. యుద్ధానికి పోయేటప్పుడు మంచి మేలు జాతి గుర్రాలు అంటారు. మేలు జాతి గుర్రాలు. ఆ గుర్రాలు యుద్ధంలో ఈ మనుషుల కంటే అవే తెగువని చూపిస్తాయి. యుద్ధానికి ముందుంటాయి. అటువంటి గుర్రాలని యుద్ధానికి తీసుకెళ్తారు. ఎందుకంటే యుద్ధంలో ఈ గుర్రాలు కనుక మనకుంటే యుద్ధం బలంగా చేయొచ్చు. గుర్రం మీద కూర్చొని కత్తి ఆడిస్తూ ఉంటే ట్రిప్పుకి 10 తలలు తెగిపడాల. కత్తి అట్లా తిప్పితే 10 తలకాయలు కింద పడాల గుర్రం మీద కూర్చొని యుద్ధం చేస్తే. అట్లాగా మేలు జాతి గుర్రాలని అప్పుడు బాగా యుద్ధం కొరకే పోషించేటోళ్ళు. అటువంటి గుర్రాలు దేశంలో కాకుండా పక్క దేశాల్లో ఎక్కడున్నా సరే కొనుక్కొచ్చి యుద్ధం కోసమే వాటిని పెంచేటోళ్ళు. ఆ యుద్ధంలో ఆరితేరిన దావీదు ఏమంటా ఉన్నాడంటే, ఎవరు నాయన నీకున్నటువంటి అతిశయము గుర్రం మీద పెట్టగాకు,
అది అది ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలియదు. దాని మీద నువ్వు అతిశయం పెట్టగాకు, దాని మీద నువ్వు ఆలోచన పెట్టి బతకగాకు. ఎందుకంటే ఉన్న పాటున అదే గుర్రము ఆ యుద్ధంలో నిన్ను పైన ఎక్కించుకుంటది కదా. ఒక్కసారి ఇదిలించుకొని పరిగెత్తిందంటే మొత్తానికి నువ్వు శత్రువుకి ఏమవుతావంటే అరిచేతిలో పడతావు, నలిపేస్తాడు నిన్ను. నలిపేస్తాడు అరిచేతిలో పడితే శత్రువుకి. కాబట్టి రక్షించటానికి గుర్రము ఏ మాత్రం కూడా అక్కడికి రాదు. దాని మీద ఆలోచన పెట్టుకోకండి. మరి ఏమక్కడికి వస్తుంది? గుర్రం అక్కడికి రాకపోతే, గుర్రం అవసరానికి ఉపయోగపడకపోతే, మరి అవసరానికి ఉపయోగపడేది ఏంది? సైన్యములకు అధిపతి అది యెహోవా. ఆయన ఏం చేస్తాడంటే, మనం ఇప్పటి వరకు కొండల మీద, అడవుల్లో ఎక్కడైతే మోసపోయినమో ఆ మోసపోయిన కాడ మనం చూసి ఏమని చూసినామంటే, అరే ఇదంతా వ్యర్థం, ఇదంతా ఎందుకు పనికిరాదు. ఆ దావీదు చెప్పినట్లుగా, సమూయేలు తల్లి దేవుని సన్నిధిలో మాట్లాడినట్లుగా, మనకున్నటువంటి ఈ శారీరక బలము, మనకున్నటువంటి ఆలోచనలు మనల్ని కాపాడలేవు. కాబట్టి ఈ పర్వతాల మీద నుంచి కిందకు దిగి, ఈ అడవుల్లో నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా మనకి అండగా ఉండేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీద మీరు ఆనుకున్నట్లయితే కాపాడుతాడు ఆయన అని ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని గురించి అప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి పనులన్నిటిని బట్టి కూడా సిగ్గుపడతా ఉన్నారు. వాళ్ళిద్దరే నయ్యం, దావీదు, హన్నా. వారికి ఉన్నటువంటి అతిశయాన్ని కాదని దేవుని మీద వారు అతిశయపడి, దేవుడే వారికి అన్ని విధాలుగా అన్ని సమయాల్లో సహాయుడని ఎంచుకొని దేవునిని మాత్రం విడిచిపెట్టల. వాళ్ళే కరెక్టరా, వాళ్ళలాగానే జీవించుదామని మోసపోయిన తర్వాత ఖచ్చితంగా యెహోవా కాపాడతాడు రోయ్, మోసపోయిన తర్వాత ఖచ్చితంగా కాపాడతాడు అని మాట్లాడుతూ ఉన్నారు. మనకు కూడా అతిశయం అనేది ఉంటుంది, విర్రవీగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదో ఒకటి చూసుకోవాలి, దేన్నో ఒక దాన్ని చూసుకోవాలి. అవి మనకు అక్కడికి రావు. కాబట్టి ఇశ్రాయేలీల ప్రజల్లాగా పర్వతాల మీద నుంచి దిగి కాపాడగలిగినటువంటి దేవుని మీద హన్నాలాగా, దావీదులాగా ఆనుకొని ఉందా. దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అబ్బా, ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? ఇట్లా పెట్టుకొని మాట్లాడుతూ ఉండొచ్చు వాళ్ళు నన్ను అడిగితే. ఇట్లా పెట్టుకొని కొండల మీద నుంచి కింద దిగొచ్చారు, పర్వతాల మీద నుంచి కింద దిగొచ్చి ఆ పర్వతాల మీద జరిగింది మోసమేరా. ఇంకో మాట రాయబడ్డది, కొండల మీద, పర్వతాల మీద ఆడ జరిగింది అంతా మోసంరా. మనం మోసపోయినరా, ఆ కొండకి మోసపోయిన మనం అని కొండ దిగి నిశ్చయంగా యెహోవా వలనే మనం రక్షణ పొందుకుంటారా. ఆ కొండకు కాకండి, ఆ పర్వతాల మీద తిరుగులాడకాకండి. ఏం జరుగుండొచ్చు కొండల మీద, పర్వతాల మీద? ఏం జరిగిందంటే, దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ కొండల మీదకెక్కి, పర్వతాల మీదకెక్కి బలిపీఠాలు కట్టి దేవునిని కాదని వాళ్ళకి ఉంటాయి కదా, ఇంకా కొన్ని గిర్ర అనేది ఉంటుంది కదా వాళ్ళకి,
మాకు యెహోవా వద్దు ఏమొద్దు, ఆ కొండ మీదకే పోయి అక్కడ బలిపీఠం కట్టుకొని వాటికే మొక్కుతామని చెప్పనని వాటికే మొక్కి మొక్కిన తర్వాత ఏ ఉపయోగం లేని సమయంలో ఏ ఫలితము వారికి కనపడనటువంటి సమయంలో అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఇలాగ. అరే మనం మోసపోయినరా, పర్వతం మీదకెక్కి కొండ మీదకెక్కి మనం మోసపోయినాం. ఆడేం చేశారయ్యా అంటే దేవునిని కాదని దేవునికి విరోధంగా మడమ తిప్పి చేతులు దేవునికి మాత్రమే దండం పెట్టాలి. 2 చేతులు యేసు ప్రభువుకు మాత్రమే దండం పెట్టాలి. వాళ్ళు ఏం చేశారంటే ఈ చేతులను పట్టుకొని ఐగుప్తులో నుంచి బయటకు తెచ్చినటువంటి దేవుడు ఒక ఆయన మాకు అండగా ఉంటాడని మర్చిపోయి దేవుడిని కాదని ఆయనకు విరోధమైనటువంటివి ఏమైతే ఉంటాయో వాటికి దండం పెట్టారు. దండం పెట్టిన తర్వాత మరి ఏదో ఒకటి మేలు ఆశించే దండం పెడతారుగా, ఆ మేలు వాళ్ళకి జరగకపోయాలకే అప్పుడు 4 గరుచుకొని పవరాండి అంతా మనం మోసపోయినా మనం పండి అప్పుడు అంటా ఉన్నారు. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే వీళ్ళలాగా మోసపోగాకండి, నేను మాత్రమే రక్షిస్తా. హన్నా ఉంది, చేతిలో పెనిమిటి ఉన్నాడు, ఆమె చేతిలో గుప్పెట్లో పెనిమిటి ఉన్నాడు. ఆ పెనిమిటికి చెప్పి ఆమె మీదకి విసుగొలపవచ్చు. ఆమె ఇట్లా అంటుంది, పోయి కాలు చేతులు ఎరగొట్టు దాన్ని అని విసుగొలపవచ్చు. చేయలే. దావీదు ఉన్నాడు, నన్ను మించినోడు ఎవడు ఉన్నారా ఈ చుట్టుపక్కల దేశాల్లో అనగలిగేంత సామర్థ్యం ఉన్నటువంటి దావీదు. ఆ దావీదు ఎప్పుడు కూడా కళలో కూడా ఆలోచన చేయొద్దు. మనకున్నటువంటి యుద్ధ సామాగ్రి కానీ మనకున్నటువంటి గుర్రాలు కానీ మనకి అండగా ఉంటాయని ఎప్పుడు కూడా కళలో కూడా ఆలోచన చేయొద్దు అని చెప్తా ఉన్నారు వీళ్ళిద్దరిని చూడవలసినటువంటి వీళ్ళు చూడకుండా దేవునిని అనుసరించాల్సినటువంటి వీళ్ళు దేవుణ్ణి అనుసరించకుండా ఏం చేశారంటే దేవునిని కాకుండా వాళ్ళు కోరుకున్నటువంటి వాటిని అనుసరించి మోసపోయారు. మనం కోరుకునేటువంటి వాటిని అనుసరించి మనం మోసపోవద్దు. దేవుడు సమర్థుడు. ఏ సమయంలో అయినా సరే గర్వపు మాటలు వచ్చేటువంటి వారి యొక్క నాలుకలని ఆ గర్వపు మాటలు మాట్లాడకుండా అదే నాలుకని అంగిలికి అంట చేస్తాడు. ఆ నాలుక ఆడకుండా అంగిలికి అంటుకుపోతాడు. అంతటి సమర్థుడు మన దేవుడు. ఆయనకి మనం ప్రార్థించుకుందాం. మన పక్షంగా ఉండి అన్ని సమయాల్లో, ఒకవేళ కొన్ని సందర్భాల్లో కళ్ళకు కనిపించి దాన్ని చూసి జారిపోతామేమో, అలాగ కూడా జారిపోకుండా గట్టిగా మనల్ని పట్టుకొని ఆయన చేతి నీడలోనే ఆయన వచ్చేంత వరకు కాపాడాలి. అలాగే మనం ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, అమూల్యమైనటువంటి మీ యొక్క అయ్యా పరిశుద్ధ సింహాసనం యొద్దకు చేర్చబడినటువంటి మమ్మును జీవిత కాలం అంతా జ్ఞాపకము చేసుకొని మీ వచ్చే పర్యంతము కూడా కన్ను చూసేటువంటి దానిని అనుసరించకుండా మహాకాశములు పట్టజాలనంత నీ గొప్ప పేరుని, నీ గొప్ప మహిమను తండ్రి అనుసరించేటట్లుగా మమ్ములను మీ కృపలో స్థిరముగా నాటమని, మా జీవితాలలో తండ్రి ఈ పరలోకపు గొప్ప కార్యములు చూసినట్లుగా నీ అందే మా అతిశయముడినట్లు, నీవు మాత్రమే మాకు అతిశయముగా ఉండినట్లు, మాకున్నటువంటి ప్రతిదీ కూడా ఇహ సంబంధమైనది ఏదైనా సరే అది మాకు అతిశయ కారణముగా ఉండక నీవు మాత్రమే మాకు అతిశయముగా ఉండమని, అన్ని సమయాలలో మాకు తోడయ్యుండి మమ్మలను మీ చేతి నీడలో వర్తిల్ల చేసి మీ కృపలో స్థాపించమని ఈ ఉపవాస మనవులను జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్యను అనుసరించుచూ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలను తీర్చి వారిని ఆదరించమని, వారిని దర్శించి బలపరచమని, ఈ
పాదముల యొద్ద యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.